ఏంటి సార్ అంటే ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన పాత్రలు కావచ్చు, మీ మధ్య ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, అవన్నీ కూడా ఒక్కసారి మనం నెమరు వేసుకుంది. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో అన్ని మంచిగా చాలా మీ మధ్య జరిగినటువంటి సంబంధాలన్నీ కూడా, అనుబంధాలన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం ఏంటంటే మరి తప్పదు, ఎందుకంటే ఆయనకి ఉన్న ఏకైక తమ్ముడు మీరు. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఫీల్ అవుతాం కదా బ్రదర్. ఒక మనిషిని కోల్పోవటం అంటే కనపడాడు కదా, చూసే అవకాశం లేదు కదా, మాయమైపోయాయి కదా, కాలబెట్టారు, బూడిదైపోయాయి. బాధాకరమే. తనికల్ల భరణి అనేవాడు, రే కన్న కొడుకు కానీ కూతురు కానీ మన ఆత్మీయులు కానీ ఎవరు చనిపోయిన బాధ అనేది ఎక్కడో తంతనే ఉంటుందిరా. ఈ ఈ చెత్త చితిలో కాలిపోయినప్పుడే ఆ బాధ పోద్దిరా అనేవాడు. వాడు చెప్పింది కరెక్ట్. మనము మర్చిపోయినా ఏదో ఒక సందర్భంగా ఎవరో ఒకళ్ళు అనటంతో అరే లేడు కదా అని ఫీల్. కనుక ఎంతో అన్యోన్యంగా ఉన్నాం. ఒక సైడు పక్కిండ్లే, ఒక సైడు నా కొడుకుకు ఎలా చనిపోయాడో మోటార్ బైక్ మీద పోతూ, కోటన్న కొడుకు కూడా మోటార్ బైక్ మీద పోతూ చనిపోయాడు. యాజ్ ఇట్ ఈజ్. మా బాబుకి ఏమో ఒక అమ్మాయి ఎవరు అడ్డం వచ్చేసరికి బ్రేక్ వేసి హ్యాండిల్ తిప్పితే స్కిడ్ అయింది, డివైడర్ కొట్టుకుంది. కోటన్న బాబు ఏమో పోతుంటే ఒక వ్యాన్ అడ్డం వచ్చితే దానికి గుద్దుకున్నారు, చనిపోయాడు స్పాట్లో. మా బాబు స్పాట్లో. మళ్ళీ పక్కకెళ్ళు. అట్లా రకరకాలు వెళ్ళిపోయాడు అన్న. సాయంత్రం మాట్లాడాడు, పొద్దుగుకింది, చీకటి పడ్డది, తెల్లారిసరికి లేడు. అది బాధగానే ఉంటుంది కదా. అందులో మాకు ఒక జంటగా పేరు వచ్చింది. ఒక సినిమాల్లో ఆయన నటించడం నేను నటించడం వేరు, కానీ ఒక జంట, ఒక పేరు, మంచి కాంబో. హీరో హీరోయిన్లు ఎట్లా ఒక జంట అంటారో, కామెడీ జంట అని పెట్టారు మాకు. అది కాక కొన్ని జంటలు వచ్చినాయి. రేలం గారు, రమణారెడ్డి గారు, అల్లు రామలింగయ్య గారు, రాజబాబు గారు, అల్లు రామలింగయ్య గారు, రావు గోపాలరావు గారు, ఇట్లా కొన్ని జంటలు వచ్చినాయి. సుత్తి జంట అని ఒక జంట అయితే అట్లా. కానీ అన్ని జంటల కంటే మా జంట సూపర్ జంట అంట. సినిమా ఇండస్ట్రీ అనటం అంటే కొన్ని సినిమాలు బతికినాయి మా వల్ల. అవును, మా కామెడీ ట్రాక్ వల్ల కొందరు ప్రొడ్యూసర్లు బతికారు, వాళ్ళ డబ్బులు వచ్చినాయి. సినిమా పోయినా కూడా మా కామెడీ ట్రాక్తో ఆడేటి సినిమా. అవును, అట్లా ఒక జంటగా పేరు తెచ్చుకోవటం, ఒక పేరుగా. ఇప్పుడు నన్ను జంట అన్నారు. ఇప్పుడు ఒక చేయి పోయింది కదా, ఒంటరి. ఒంటరి.